Hello. Hi, welcome to RB Media PBR. As part of the government's prestigious 99-day Prajapalna Pragati Plan, the Youth and Sports Week celebrations were grandly launched in Pebberu municipality. On Monday, a massive 2K run was organized under the leadership of Municipal Chairman Akki Srinivas Gowd. The chairman flagged off the run. Speaking on the occasion, Chairman Srinivas Gowd said these sports events aim to encourage youth and athletes. He urged students not to limit themselves to academics, but to excel in sports too for physical and mental fitness. He also assured that sports infrastructure will be developed in the town. Following the chairman's call, a large number of students, youth, and athletes participated enthusiastically in the 2K run. C. Venkatesh Gowd, MPDO Venkatesh, MEO Jairamulu, municipal councillors, and market committee members took part in that. ప్రగతి ప్రణాళికలో భాగంగా 10 అంశాలపై మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ఇది 8వ అంశము యువజన వారోత్సవాల సందర్భంగా ఈరోజు ప్రోగ్రాము 6 రోజులు ఉంటుంది. ఈరోజు మొదటి రోజు స్టార్ట్ కావడం జరిగింది. దీనికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర గౌడ్ గారు, అలాగే పెబ్బేరు మండల ఎంపీడీ వెంకటేశ్వర సార్ గారు, అలాగే మన రోజా మేడం గారు, అలాగే స్థానిక మార్కెట్ వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత పెద్ద ఎత్తున జయప్రదం చేసిన ఉపాధ్యాయ బృందం, తర్వాత కేఎల్ఆర్ స్పోర్ట్స్, అలాగే శంకర్ అకాడమీ, దామోదర్ అకాడమీ వారికి కూడా ఈ ప్రోగ్రాం చాలా తక్కువ సమయం ఉన్నా ఉదయం పూట ఇంత ఎన్నో ఉన్నట్టుగా ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ చేయడం వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఎందుకంటే యువకులు కానీ మన పిల్లలు కానీ రేపు చెడు మార్గాల వైపు వెళ్లకుండా స్థానిక ఎస్ఐ గారు చెప్పినట్టు, విజయవర్ధన్ చెప్పినట్టు, ఎంపీడీ గారు చెప్పినట్లు ఈ స్థానిక ఈ పెబ్బేరు మండలంలో యువత చెడు మార్గం అంటే ఈ మధ్యన డ్రగ్స్, గంజాయి వైపు దానికి అలవాటు పడ్డారు. అటువంటి చెడుదాన్ని పడకుండా ఈ క్రీడల వైపు మొగ్గు చూపాలని చెప్పి, చదువు ప్రయోగంగా మొగ్గు చూపాలని చెప్పి, ఆ వాటిపైన ఉంటే ఈ చెడు వాళ్ళకు బానిసలు కారని చెప్పి ఈ ముఖ్య ఉద్దేశం ఇది. మన తెలంగాణ రాష్ట్రంలోనే డ్రగ్స్ మాఫియాను రూపు అంతం చేయాలని చెప్తూ, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను కూడా నెంబర్ 1 స్థానంలో ఉంచాలని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన చెప్పడం జరుగుతుంది. అది మన రేవంత్ రెడ్డి ఆశీర్వాదం మనం కూడా ఊపిరిపోయాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేసిన అందరికీ, ఈ కార్యక్రమం చేసిన మన పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు ఇస్తూ ముగిస్తున్నాను. మరి ముఖ్యంగా మనం అందరం కూడా ఏ పని చేయాలన్నా, ఏ స్థాయికి వెళ్ళాలన్నా, ఒక గొప్ప పేరు రావాలన్నా కూడా ఒక క్రీడలో ఒక అత్యుత్తమ ప్రదర్శిస్తే, మన ప్రతిభ ప్రదర్శిస్తే మనం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుంటారు. అది ఒక్కటే కాదు, మరి క్రీడలు అనేటివి ఒక వ్యక్తిని మానసికంగా దృఢంగా చేస్తాయి, శారీరకంగా దృఢంగా చేస్తాయి. అతను ఏ సమస్య వచ్చినా కూడా మరి పరిష్కరించుకునే కెపాసిటీ అనేది అతనిలో బిల్డ్ అవుతుంది. కాబట్టి మరి ఈ యొక్క క్రీడల దినోత్సవం సందర్భంగా మనం ఈరోజు 2K రన్ అందరూ కూడా పార్టిసిపేషన్ చేసినారు. ఎవరు చైర్మన్ కానీ, కౌన్సిలర్ కానీ, ప్రజలు కానీ, పబ్లిక్ కానీ, యువత కానీ ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు. ఇది ఒకరితో కాకుండా ప్రతిరోజు కూడా బాడీకి వ్యాయామం అనేది తప్పనిసరిగా అవసరమనే అంశాన్ని ఈరోజు 2K రన్ ద్వారా అందరికీ తెలియపరుస్తూ ప్రతి ఒక్కరు కూడా రోజు వ్యాయామం చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకొని వాళ్ళు చక్కగా ఉన్నత స్థాయిలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారి అధ్యక్షతన ఈ 2K రన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన గౌరవ ఎస్ఐ పెబ్బేరు గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి, మన విలేకరులకు, తర్వాత చిన్నారి బాలబాలికలకు, విద్యార్థులకు, తర్వాత ఉపాధ్యాయులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత యంగెస్ట్ దేశం ఏదైనా ఉందంటే యంగ్ జనరేషన్ ఉన్న దేశం భారతదేశంలోనే. దాదాపుగా మనం 65% యువకులు ఉన్నారు భారతదేశంలో. వాళ్ళందరూ కూడా ఫిట్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి 7 రోజుల వరకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందరినీ కూడా ఫిట్నెస్ గా ఉండాలనే ఉద్దేశంతో అన్ని స్కూళ్లలో, అన్ని అకాడమీల్లో, క్రికెట్ అకాడమీ, ఫుట్బాల్ అకాడమీ, హాకీ అకాడమీ అన్నింటిలో కూడా అందరినీ చైతన్యపరిచి యువకులను ఫిట్ గా ఉండే విధంగా భారతదేశానికి యువ తెలంగాణను అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అదేవిధంగా మీరు చూస్తుంటే
మనం యువత అంతా డ్రగ్స్ వైపు తర్వాత మారగా ఇవన్నీ మందు ఇవన్నీ చూస్తున్నారు. కానీ మనం గ్రౌండ్ పోవడం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్ గా దానిలంతా అవే దూరం అయిపోతాయి. దానికి ప్రత్యక్ష సాక్ష్యం కూడా నేనే. ఎందుకంటే మనం రెగ్యులర్ గా గ్రౌండ్ పోతే మన డ్రగ్స్ వాడినా ఏమైనా చెడు అలవాట్లు ఉన్నా ఆటోమేటిక్ గా మన బాడీలో మనకే కనిపిస్తాయి. కనుక ఇవన్నీ కూడా దూరం కావాలంటే ఫస్ట్ మనం వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఏదో క్రీడ విద్యార్థులు ఏదో ఒక క్రీడగా మీరు నైపుణ్యం కనబరిచి మీరు యొక్క నైపుణ్యాన్ని జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో తీసుకుపోయి మిమ్మల్ని పెద్ద క్రీడాకారులుగా చేసేందుకు కూడా మన గౌరవ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ మన జిల్లాకు సంబంధించిన మన నియోజకవర్గానికి సంబంధించిన శివసంగారెడ్డి గారు ఉన్నారు. కనుక మీ అందరికీ కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలకు అవేర్నెస్ తీసుకుంటూ ప్రయత్నించడం జరిగింది. అందులో పాల్గొనడానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర గౌడ్ గారికి స్వాగత సమాజం తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నటువంటి మున్సిపల్ చైర్మన్ శ్రీ అధ్యక్ష ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు స్పోర్ట్స్ వారోత్సవం సందర్భంగా ఈరోజు టూకెరన్ నిర్వహించడం జరిగింది. ఇందుకు వచ్చేటువంటి ముఖ్య అతిథులు పెబ్బేరు ఎస్ఐ గారు, మరి మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా మార్కెట్ వైస్ చైర్మన్ విజయరెడ్డి గారు, మరి కౌన్సిలర్లు, గ్రామ ప్రజలు, మరి అదేవిధంగా కేఎల్ఆర్ స్పోర్ట్స్ వచ్చేటువంటి విద్యార్థులు, మరి ఇక్కడ అకాడమీ నుంచి వచ్చిన విద్యార్థులకు, మరి ఇందులో పాల్గొన్న కార్యకర్తలకు, పెబ్బేరు నుంచి వచ్చేటువంటి ప్రజలకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పథకాలను కూడా జనాల్లోకి అవేర్నెస్ తీసుకురావడానికి ఈ యొక్క వారోత్సవాలు చేయడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వము మరి అదేవిధంగా మన గౌరవ రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి అంటే ఏ విధంగా ఉంది, మరి అభివృద్ధి ప్రజలకు ఏ విధంగా తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ వారోత్సవాలు చేస్తూ ప్రజలను చైతన్యపరచాలకు ఉద్దేశం పెట్టారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రపంచ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రణాళికలు పెబ్బేరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ టూకెరన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టూకెరన్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈనాడు క్రీడా దినోత్సవం జరుపుకుంటున్న శుభవేళ యువత కానీ ప్రతి ఒక్క వ్యక్తి కానీ తన జీవితంలో వ్యక్తిగత దారుఢ్యం మరియు చక్కటి ఆరోగ్య శైలి పెంపొందించుకోవడానికి ఒక ప్రణాళిక తీసుకోవాలని చెప్పని ఈ రోజు నుంచి దాదాపు ఒక వారం రోజులు ఈ క్రీడా వారోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్య అతిథి స్థానిక ఎస్పీ వెంకటేశ్వర గౌడ్ గారు మరియు ఎంపీడీఓ సార్ వెంకటేశ్వర గారు, చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి మరియు నాతో పాల్గొన్న ప్రజానాయకులు అందరూ, విద్యార్థులు, యువకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. స్పోర్ట్స్ పిల్లలు కూడా ఇక్కడ వచ్చారు టూకెరన్ గురించి. అయితే ఈ కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వం ఇది తలపెట్టిన కార్యక్రమాన్ని విజయం కావాలని ఈ యొక్క టూకెరన్ ద్వారా ఈ మన యొక్క ప్రజలకు పోయే సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి క్రీడల్లో తప్పనిసరిగా పాల్గొనాలి. అది యోగా అయితేనేమి, ఆటలైతేనేమి, మ్యూజికల్ డ్యాన్స్ అయితేనేమి. ఎందుకంటే ఈ విధంగా క్రీడల్లో పాల్గొనడం వల్ల ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది. భవిష్యత్తులో మనం మంచి గొప్ప స్థాయి పోవడానికి ఈ క్రీడలు ఒక వేదికగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క క్రీడల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో ఈ సందేశం ఈరోజు నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇటు కార్యక్రమాన్ని నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ గారు మరియు స్థానిక అధికారులు ఎస్ఐ వెంకటేశ్వర గౌడ్ గారు, ఎంపీడీఓ సార్ గారు, ఎంపీఓ మేడం గారు, మరియు అదేవిధంగా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి గారు, ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులు, క్రీడాకారులు, ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిసి ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సో మనకి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈ వారం అనేది స్పోర్ట్స్ వీక్ జరగబడుతుంది. సో దాంట్లో భాగంగా మనకి ఇవాళ ఫస్ట్ డే ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణలో క్యాంపెయిన్లో భాగంగా మనకి 2K మ్యారథాన్ అనేది జరగబడింది. సో మనకి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం అందరూ యూత్ అనేది ఈ డ్రగ్స్కి, ఈ చెడు అలవాటికి దూరంగా ఉండి ఈ స్పోర్ట్స్ అండ్ యోగా అనేది తప్ప మార్కెట్ కమిటీ వ్యవస్థ ఎద్దుల విజయవర్ధన్ రెడ్డి గారిని కూడా సన్మానించడం జరుగుతుంది. ఒక్క నిమిషం ఇంకొకటి
ఓకే.